ఓం శ్రీ గోదాదేవి నమ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు తిరుప్పావైలోని 9వ పాసురాన్ని వినిపిస్తున్నానండి. అర్థంతో వినిపిస్తున్నాను. మిగతా పాసురాలు కూడా నా ఛానల్లో వివరించానండి. సో ఎలా చదవాలో చాలా నెమ్మదిగా చదువుతున్నాను. ఎవరైనా కొత్తగా చదివినాలంటే మీరు వీడియోని ఫాలో అయితే ఈజీగా చదవచ్చండి. తిరుప్పావైలోని 9వ పాసురం. ఊమని మాడత్ சுற்றும் விளக்கெரியா தூபம் கமல துயல் அனை మేల్ కన్వలరుం. అంటే స్వచ్ఛమైన మనులతో కట్టిన మేడలో చుట్టూ దీపాలు వెలుగుతుండగా, సాంబ్రాణి ధూపం సువాసనలు వెదజల్లుతుండగా మెత్తని పరుపుపై హాయిగా నిద్రపోతున్నదానా అని అర్థమండి. మా మన్మగాలి மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ ఉన్మగల్దాన్. అంటే ఓ మామ కూతురా, ఆ రత్నాలు పొదిగిన తలుపు గడియలు తీయి. ఓ అత్త, నీ కూతుర్ని నిద్రలేపవా అని అర్థమండి. ఊమయో అండ్రి செவிடோ అనంతలో ఏమ పెరుందుయల్ మందిరపాటాలో. అంటే అసలు నీ కూతురు మూగదా, లేక చెవిటిదా, లేక బద్ధకస్తురాలా అంటే సోమరతనమా, లేక గాఢ నిద్ర అనే మంత్రానికి కట్టుబడిపోయిందా అని అర్థమండి. మామాయన్ మాధవన్ வைகுந்தன் என்றென்று நாமம் பலவும் నవీంద్రేలోరెంబావాయ్. అంటే మాయావి మామాయన్, మాధవుడు అంటే సిహ్ ప్రతి పతి, వైకుంఠుడు అని మేము ఆ స్వామిని అనేక నామాలుగా స్తుతిస్తున్నాము, అయినా ఆమె లేవటం లేదెందుకు అని అర్థమండి. సో చూసారు కదా, ఇది తిరుప్పావైలోని 9వ పాసురం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. భావం అలాగే మీకు చదివి వినిపించాను కదా, మీరు కూడా చదవగలుగుతున్నారు అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మిగతా పాసురాలు కూడా నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి ప్లీజ్ అండి.